హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అజేషుని తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో ఎవరికి అంటే, మాకు అసలు స్టిచ్చింగ్ మీద ఎలాంటి ఐడియా కూడా లేదు. కానీ యూట్యూబ్లో వీడియో చూసి మా బ్లౌజుల వరకు మేము స్టిచ్ చేసుకోవాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తయ్యేసరికి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంత సింపుల్గా ఉంటుంది. అలాగే మనకి ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఎలా అంటే చిన్న సైజు బ్లౌజులు, పెద్ద సైజు బ్లౌజులు అని ఉంటుంది కదా. సో మనం కొత్తగా చెప్పేటప్పుడు రెండు కలిపి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను చిన్న సైజు బ్లౌజుల గురించి అయితే చెప్తానండి. చిన్న సైజు బ్లౌజ్ అంటే ఏంటి అంటే, మనకి నడుము లూజు అనేది 30 ఇంచుల కంటే తక్కువగా ఉందనుకోండి, అవన్నీ చిన్న సైజులోకి వస్తాయన్నమాట. 30 ఇంచుల కంటే పైన ఉందనుకోండి, అవన్నీ పెద్ద సైజు బ్లౌజుల్లోకి వస్తాయి. ఇప్పుడు నేను మీ బ్లౌజ్ సైజు కనుక నడుము లూజు 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, నేను ఇక్కడ ఎక్కడెక్కడ ఎంతెంత కలపమన్నాను అనేది చూసి మీరు యాజ్ ఇట్ ఈస్గా కనుక నోట్ చేసుకుని కనుక మీరు కటింగ్ అనేది నేర్చుకున్నారు అంటే మీకు పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అయితే మీకు సెట్ అవుతుందండి. నేనైతే ఇదే కటింగ్ చూసి యూట్యూబ్లో హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ నేర్చుకున్నాను. ఒకసారి మనం మామూలు బ్లౌజ్ నేర్చుకున్నాం అనుకోండి, ఎలాంటి మోడల్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే ఎక్కడ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుందండి. అందుకే మనం నేర్చుకునేటప్పుడే ప్రాపర్ వేలో కటింగ్ అనేది నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నామంటే ఏ మోడల్ స్టిచ్ చేసినా ఎంత లెంత్ పెట్టుకోవాలి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ బ్లౌజ్ అనేది ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి, ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలాగా మనం కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ మనం ఆది బ్లౌజ్లో నుంచి కొలతలు అనేది తీసుకుందామండి. ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఆది బ్లౌజ్ మొత్తానికి ఒక 5 కొలతలు అనేది తీసుకుని మనం ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ మనం నడుము లూజు ఆధారంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాం కదండి. సో ఫస్ట్ మనం బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి వెనకాల డాట్ ఉంటుంది కదండి, అక్కడికి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని బ్లౌజ్ పొడవు అనేది ఎంత వచ్చింది నోట్ చేసుకోవాలండి. దీన్ని మీరు బ్లౌజ్ పొడవు కింద రాసుకుని నోట్ చేసుకోండి. ఇలా బ్లౌజ్ పొడవు నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కాజా పట్టి ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసుకుని అక్కడి నుంచి అయితే మనం ఈ నడుము కొలత అయితే కొలుచుకోవాలండి. ఈ నడుము కొలత కొలిచినప్పుడు కాజా పట్టిని వదిలేయాలి, హుక్స్ పట్టి అయితే కలిపేసుకుని కొలుచుకోవచ్చండి. సో కలుపుకొని కొలుచుకుంటే నా బ్లౌజ్ సైజ్ వచ్చేసి 30 సైజ్ అయితే ఉందన్నమాట. నా నడుము లూజు అనేది 30 అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నడుము లూజు 30 అని రాసుకోండి. అలాగే నెక్ వచ్చేసరికి ఎంత అనేది చూసుకోండి. ఇక్కడ 4.5 అయితే ఉంది. సో ఇక్కడ 3వ పాయింట్ కింద నెక్ అనేది రాసుకోండి. 4 వచ్చేసరికి హ్యాండ్ పొడవు అనేది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఎంత పొడవు వచ్చింది అనేది చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకుందామండి. హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా అయితే కొలుచుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకొని కొలుచుకోండి. ఈ విధంగా అయితే మీరు రాసేసుకోండి. ఈ 5 కొలతల ఆధారంగా మనం ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాం. బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ పైకి ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉండాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివర పావించు అనేది ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎడ్జెస్ అనేది సమానంగా ఉండటం కోసం ఇలా ఒక పావించు మార్జిన్ తోటి లైన్ అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చివరి ఖర్చు కోసం ఒక పావించు మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీ బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది అనేది నోట్ చేసుకోవాలండి. బ్లౌజ్ పొడవు నాది 14.5 వచ్చింది. అదే 14.5 ఇంచులని ఇలాగా 2-3 చోట్ల అయితే మనం మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి హెచ్చు దగ్గర లేకుండా ఉండటం కోసం, ఈ లైన్ వేసుకున్నప్పుడు హెచ్చు దగ్గర రాకుండా ఉండటం కోసం. పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక పావించు అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకుని మీ నడుము లూజ్ ఎంత ఉంది అక్కడ వరకు ఇలా పట్టుకుని హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోండి. ఆ వచ్చిన పాయింట్ దగ్గరికి మళ్ళీ హాఫ్ అనేది ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, నడుము లూజ్లో 4వ వంతు అనేది వస్తుంది. నాది నడుము లూజ్ 30 కదా, 30కి 4వ వంతు వచ్చేసి 7.5. ఇక్కడ 7.5 నోట్ చేసుకోండి. మీ నడుము లూజ్ని బట్టి మీకు వచ్చిన 4వ వంతు ఎంత వచ్చింది నోట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది నోట్ చేసుకోండి. 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం. ఖర్చు మీ ఇష్టం అండి. 1.5 ఇంచులు పెట్టుకోవచ్చు, 2 ఇంచులు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ నోట్ చేసుకుందామండి. చిన్న సైజు బ్లౌజులకి షోల్డర్ అనేది 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కరెక్ట్గా మీరు 5 ఇంచెస్ అనేది నోట్ చేసుకోండి. షోల్డర్ 5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత అందులోనే మళ్ళీ నెక్ కోసం మనం ఒక 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా నెక్కి 2 ఇంచెస్ అనేది సరిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది నోట్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ కోసం మనం ఆది బ్లౌజ్తో పని లేకుండా ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే కనుక మనకి నడుం లూజ్లో 4వ వంతు అనేది ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలండి. మనకి 4వ వంతు ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కలుపుకుంటే 8.5 ఇంచులు. సో చెస్ట్ లూజ్ 8.5 ఇంచులు. కానీ ఎక్కడ నోట్ చేసుకోవాలి అంటే కనుక మనకి షోల్డర్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఖర్చుతో కలుపుకొని కొలుచుకోండి. ఇక్కడ నుంచి ఒక 6 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి, ఈ మార్క్ని బేస్ చేసుకుని మీరు చెస్ట్ లూజ్ అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ 7.5కి 1 కలుపుకుంటే 8.5 కదా, సో 8.5ని ఇలా అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం మనకి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కిందకి ఒక లైన్ ఇలా డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర నుంచి కింద ఖర్చు కోసం మనం ఏదైతే పెట్టుకున్నాం చూసారా, అదే మనకి బ్యాక్ డాట్స్ కోసం నోట్ చేసుకున్నాం ఆ లైన్కి, అంటే మిడిల్లో ఏదైతే వచ్చిందో దానికైతే కలుపుకోవాలి. ఇక్కడ హెచ్చు దగ్గర రాకుండా ఉండటం కోసం 8.5ని ఇలా పెట్టుకొని నేను కలుపుకుంటున్నాను. సో మీకు గుర్తుగా ఉండటం కోసం మిడిల్ లైన్కి అయితే కలిపేసుకోండి. సో ఈ విధంగా అయితే కలుపుకున్నారనుకోండి, క్లాత్ అనేది హెచ్చు దగ్గర రాకుండా ఉంటుంది. ఇక్కడ కింద మనం ఖర్చు ఎంత పెట్టుకున్నాం, 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, సో అదే 1.5 ఇంచుల ఖర్చుని ఇక్కడ నుంచి కూడా పెట్టుకుని ఇలాగైతే మనం మార్క్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఖర్చు 2 ఇంచులు పెట్టుకున్నారనుకోండి, 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా దానికి కలిపేసుకుని ఆ లైన్ని కింద మనం ఖర్చుకి ఏదైతే తీసుకున్నామో ఆ పాయింట్ దగ్గర దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చంకా రౌండ్ అనేది నోట్ చేసుకుందామండి. చంకా రౌండ్ నోట్ చేసుకోవడం కోసం ఈ కార్నర్లో కరెక్ట్గా 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇలా చంకా రౌండ్ అనేది నోట్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి 1.5 ఇంచ్ అండి. ఇలా నోట్ చేసుకున్న తర్వాత మరి చంకా రౌండ్ కరెక్ట్గా వచ్చింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నడుం లూజ్లో 4వ వంతుకి ఇది సరిపోవాలి. పైన ఖర్చు కోసం తీసుకున్నారు కదా, ఆ ఖర్చు వదిలేసి ఇక్కడ వరకు కొలుచుకున్నారనుకోండి, కరెక్ట్గా 7.5 రావాలి. మీకు ఎక్కువ వచ్చిందనుకోండి ఇలా పైనుంచి కొంచెం తీసుకోండి. అలా కొంచెం తక్కువ వచ్చిందనుకోండి 7.5 కానీ కింద నుంచి తీసుకుని ఇంకొకసారి కొలుచుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది. ఒక పాయింట్ అటు ఇటు వచ్చినా పర్వాలేదండి, మనకి స్టిచ్చింగ్లో ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ అనేది నోట్ చేసుకుందామండి. నెక్ అనేది ఆ కింద ఖర్చు వదిలేసి ఎంతైతే వచ్చిందో అంతకి నోట్ చేసుకోండి. నాది 4.5 వచ్చింది. 4.5 దగ్గర నోట్ చేసుకుని ఇంకొక 1/2 ఇంచ్ పైకి నోట్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ 2 తీసుకున్నాం కదా, మీరు వెనకాల నెక్ అనేది కనుక బాగా డీప్ కట్టుకుంటారనుకోండి, డీప్ నెక్ అనుకోండి 3 వరకు కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక 2.5, 2.30 వరకు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 వరకే పెట్టుకున్నానండి. పెట్టుకుని నెక్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఈ లోపల మీకు నచ్చిన నెక్ అనేది డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్కే డ్రా చేశాను. ఇక్కడ మనం ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, డాట్స్ ఎలాగా మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ని మనం ఇక్కడ ఖర్చు పాయింట్ వదిలేసి ఖర్చు అనేది వదిలేసి అక్కడ వరకు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ అనేది వేసుకుని ఇక్కడ చిన్నగా కట్ అనేది చేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ గ్యాప్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పొడవు ఎంత ఉండాలి అంటే కనుక మీ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోండి. మీ బ్లౌజ్ పొడవు కనుక ఖర్చులతో కలిపి 15 ఇంచులు ఉందనుకోండి, 4 ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి 4.5 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు ఆ లైన్ పొడవు అనేది. నేను ఇక్కడ 4 ఇంచులే పెట్టానండి. సో మనకి 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్కి 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు వచ్చేలాగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పైనుంచి ఇక్కడికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం అనుకోండి బ్యాక్ డాట్స్ మనకి కరెక్ట్గా అనేది వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలానే నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. కొత్తలో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుల దగ్గర మనకు అర్థం అవడం కోసం చిన్నగా టక్స్ అనేది చేసుకోవాలి. నేను బ్యాక్ నెక్ అయితే కట్ చేయలేదండి. బ్యాక్ నెక్ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసాక కట్ చేద్దామని కట్ చేయలేదు. క్లాత్ తీసుకున్నప్పుడు కొంచెం పెద్దగా ఉండేలాగానే ఒక 1 మీటర్ అలా ఉండేలా తీసుకోండి. మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు క్లాత్ హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అనేది ఈ చివర ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్కి ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అనేది ఈక్వల్గా పెట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని స్ట్రైట్ కట్ అనుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. అదే క్రాస్ కట్ అనుకోండి ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి.
క్లాత్ని క్లాస్గా పెట్టుకునేటప్పుడు బ్యాక్ నెక్ పాయింట్ ఉంది చూసారా, 2 ఇంచెస్ది, అది కరెక్ట్గా ఎడ్జెస్ దగ్గర ఉండేలా పెట్టుకుని చుట్టూరు కూడా ఒక చిన్న పావించు ఎక్స్ట్రా ఉండేలాగా మనం ఈ బ్లౌజ్ని క్రాస్ అనేది సెట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే ఉందో అలాగే దీన్ని మనం డ్రా చేసుకోవాలండి. ఇలా మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోకుండా ఉంటేనే కొత్తగా నేర్చుకునేటప్పుడు మనకు బాగుంటుంది. ఇక్కడ ఇది ఉంది చూసారు, ఈ కార్నర్ పాయింట్ ఇలా వేలుతో నొక్కి పెట్టి బ్యాక్ కింద ఒకసారి చిన్నగా మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చుని 1.5 ఇంచుకి ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ డాట్లో ఒక డాట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ డాట్ని బేస్ చేసుకుని ఇలా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్లోనే ఈ పావించు ఖర్చు కలుపుకునే కదండి ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకున్నాం. అందుకని పావించు ఖర్చు కూడా లోపల నుంచి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద మనం ఒక 2 ఇంచెస్ వరకు తీసేసుకోవాలండి. ఆ 2 ఇంచెస్ మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది కదా. సో ఈ 2 ఇంచెస్ అనేది 4-3 చోట్ల ఇలా 2 ఇంచెస్కి కరెక్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా గీసుకుంటే మధ్యలోకి వెళ్ళేటప్పటికి 2.5 ఇంచ్ అయిపోతుంది. అందుకని ఇలా కరెక్ట్గా బస్ చేసుకుని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. దానికి ఆపోజిట్లో ఒక 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మెయిన్ బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఎంత దూరంలో అంటే ఒక 5 ఇంచ్ దగ్గర ఇలా టిక్ చేసుకుని దానికి కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇన్ కేస్ మీది నడుము లూజు 30 అయ్యుండి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే కనుక 3/4 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 అనేది మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే కనుక 2.75కి మార్క్ చేసుకోండి. రెండోసారి పెట్టింది ఫస్ట్ 2.5, తర్వాత పెట్టింది మాత్రం 2.75 దగ్గర మార్క్ చేసుకుని ఈ కార్నర్ నుంచి ఈ విధంగా ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా నేను వీడియోలో ఎలా చూపించానో సేమ్ అలాగే కలిపేసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రమే మార్చుకోండి, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా 2.5 పెట్టుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టే దగ్గర లూజ్ గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఆ చివర ఒక 3/4 ఇంచుకి ఈ చివర జస్ట్ ఒక 1/4 ఇంచుకి పెంచుకుని ఇవి కార్నర్స్కి అయితే కలిపేసుకోవాలండి. ఆ చివర వచ్చేసి అది 3/4 ఇంచ్ వరకు పెట్టుకుని క్రాస్గా కార్నర్కి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ నెక్ డౌన్ అనేది మార్క్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ డౌన్ అనేది మనకి 6.5-7 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6.5 పెట్టుకుంటున్నానండి. సో 6.5 పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీని వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ 2.5గా పెట్టుకుంటున్నాను. మీరు 2.35 వరకు పెట్టుకోవచ్చండి. అంటే మరీ బ్రాడ్గా అయితే వచ్చేస్తుంది నెక్, చూసుకుని పెట్టుకోండి. 2.5 అయితే సరిపోతుంది. సో లోపల నేను నాకు రౌండ్ నెక్కే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన నెక్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచ్ అనేది వదిలేసి మనకి ఆది బ్లౌజ్ తీసుకుని ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది. ఓకే, ఏమన్నా అటు ఇటుగా ఉంటే ఒకసారి సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఇది మనం కట్ చేసుకున్న తర్వాత మార్చుకుంటా కావదండి, ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1/4 ఇంచ్ దగ్గరికి ఇలాగైతే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ మనకి ఈ లోత్ అనేది తీసుకోవడం కోసం ఈ పైనుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక్క మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి రౌండ్ అనేది తిప్పుకోవాలండి. పైనుంచి మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. అలా తగ్గించుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మీరు ఎలా అయితే డ్రా చేసుకున్నారో అలానే దీన్ని కట్ చేసుకోవాలండి. కొత్తగా కట్ చేసుకున్నప్పుడు మాత్రం స్లోగా నిదానంగా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2.5 దగ్గర ఒక టక్కు, ఇంకొక 2.5 దగ్గర ఒక టక్కు, అలాగే మీరు ఖర్చు పాయింట్ దగ్గర ఒక టక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 టక్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా సమానంగా వచ్చేలాగా పెట్టుకుని ఇలా మధ్యలో ఒక రఫ్గా చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుని మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. దీని పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇలా 2.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్లోకి ఒక లైను, ఈ ఎడ్జ్లోకి ఒక లైన్ అనేది కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ డాట్ పొడవును నోట్ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని అక్కడ నుంచి కిందకి ఎంత వచ్చింది అనేది కొలుచుకోవాలి. 1/2 ఇంచ్ కూడా ఖర్చు కోసం వదిలేస్తామండి. ఇక్కడ నాకు 5.5 అయితే వచ్చింది. 5.5లో సగం మనకి 2.35 కదా. సో 2.35 దగ్గర ఒక మార్క్ ఇలా చేసుకుని మనం ఈ 2వ డాట్ పొడవు అనేది నోట్ చేసుకోవాలండి. 2వ డాట్ పొడవు కూడా మనకి 2.5 ఇంచులు మాత్రమే పెట్టుకోవాలి. ఇలా నోట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కూడా చిన్నగా మనం నోట్ చేసుకోవాలండి.
కొత్తగా ఉన్నప్పుడు ఇలా నోట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు థర్డ్ డాట్ కోసం ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో దానికి వెనకాల చిన్నగా మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గరికి వీడియోలో చూపించిన విధంగా ఆ ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న కట్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కట్ దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి ఒక పావించు యువతలకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి థర్డ్ డాట్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇది మనకి ఈ 3 కూడా ఇలాగా సమానంగా వస్తాయండి. 1-2 పాయింట్లు తేడాగా వచ్చినా కూడా ఏం పర్వాలేదు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ డాట్స్ మీద ఒక చిన్న కట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కాకపోతే ఫోల్డింగ్ వచ్చి మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇది ఎంత వెడల్పు ఫోల్డ్ చేసుకోవాలి అనేది మనం బ్యాక్ పార్ట్లో యొక్క చంక రౌండ్ ఎంత వచ్చింది అనేది ముందు తీసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ అనేది ఆ విధంగా మొత్తం టోటల్గా కూడా కొలుచుకొని తీసుకోవాలండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా 10 ఇంచులు అనేది వచ్చింది. సో ఈ 10 ఇంచుల్లోనూ 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. మీకు ఆ నెక్ రౌండ్ ఎంతైనా రానివ్వండి, వచ్చిన దాంట్లో 1 ఇంచ్ అనేది తగ్గించుకొని మనం ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ అనేవి పైకి ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్కి ఉండాలి. ఇప్పుడు దీని వెడల్పు వచ్చేసి మనకి 10 ఇంచుల్లో 1 ఇంచ్ తీసుకుంటే 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్ అనేది సరిపోవాలండి. ఒకవేళ అలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు సరిపోకపోతే కరెక్ట్గా మనకి 9 ఇంచెస్ వచ్చే వరకు కూడా ఈ పైన ఉన్న దాన్ని ఇలా జరుపుకుంటూ మనం ఫోల్డ్ చేసుకుంటూ దీన్ని కొలుచుకోవాలి 9 ఇంచెస్ వచ్చే వరకును. చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో దాంట్లో 1 ఇంచ్ అనేది తీసుకున్నది ఎంత వెడల్పు వచ్చిందో అంత వెడల్పులో ఇది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు ఎంతైతే వచ్చిందో దానికి ఖర్చులతో కలుపుకొని 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు 10.5 ఇంచులు హ్యాండ్ పొడవు వచ్చింది కదా, ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 11.5 ఇంచులకి ఇలా అయితే నేను హ్యాండ్ పొడవు అనేది నోట్ చేసుకున్నాను. ఈ చివరి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కట్ చేయలేదండి, లేదు అంటే ఒక 1/4 ఇంచ్ తోటి ఇక్కడ మీరు ఎడ్జెస్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా కూడా అక్కడ నోట్ చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ అనేది చిన్న సైజు బ్లౌజులకి అయితే 3 ఇంచులు తీసుకోవాలండి. ఇలా 3 ఇంచులు తీసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ దీనికి మనకి చంక లూజ్ ఎంత పెట్టుకోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు మన ఖర్చు అనేది ఎంత పెట్టుకున్నామో అంతకైతే ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. నేను 1.5 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. ఒకవేళ మీరు 2 ఇంచులు ఖర్చు పెట్టుకుంటే 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి చేతి లూజ్ ఎంతవరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతి పొడవు దగ్గర 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి మనం ఆ కార్నర్కి వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర కిందకి 1/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఇలా కింద నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఆ కింద చేసుకున్నటువంటి 1/4 ఇంచుని కలుపుకుంటూ కొంచెంగా తగ్గించుకుంటూ ఇలా ఆ మార్క్లో కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసేసుకోవాలి. ఇలాగా మనకి ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఒక చిన్న టక్ అనేది పెట్టుకోవాలండి. మీరు ఇది హ్యాండ్ కట్ చేయకుండానే ఇక్కడ మనకి 1.5 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చు కూడా ఇలాగైతే ముందే మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకున్నాక కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. సరిగ్గా 1.5 ఇంచుల దగ్గర ఖర్చు అనేది కరెక్ట్గా పెట్టుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఖర్చు పాయింట్ దగ్గర కూడా ఒక చిన్న టక్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవడం కోసం ఒక పక్కన ఇలా తీసుకుని ఎక్కడ టక్ చేసుకున్న దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గరికి ఈ హ్యాండ్ దగ్గర ఖర్చు దగ్గర తీసుకున్న టక్కి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని క్లాత్ని చిన్నగా రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకుని ఆ ప్లేస్లో ఒక లైన్ డ్రా చేసుకుని కరెక్ట్గా అది 30 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉంటే 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి, లేదు అంటే 30 ఇంచ్ అనేది సరిపోతుంది. సో ఇలా కొంచెంగా ఈ టక్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గరికి ఇలా కలిపేసుకుని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే లోతు అనేది తీసుకోవాలండి. మనం ఎలా లోతు తీసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అసలు ముడత అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ పక్కన మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనే దానికోసం ఒక చిన్న టక్ అయితే చేసుకోవాలి. సో ఇటు సైడ్ మనకి క్లాత్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి ఎంత తక్కువ వచ్చింది అనేది లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బ్యాక్ నెక్ అనేది కట్ చేసేసుకుందాము.
మనకి ఎప్పుడు కూడా ఈ బ్యాక్ నెక్ అనేది లాస్ట్లో కట్ చేసుకుంటేనే మనకి బాగుంటుందండి కొత్తగా నేర్చుకునేటప్పుడు. ఈ బ్యాక్ నెక్లో నడుం దగ్గర లూజు అనేది రాకుండా ఉండడం కోసం ఈ బ్యాక్ డాట్ దగ్గర నుంచి పైన పావించి ఖర్చు పైకి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ కొంచెం పీసు అనేది కనుక క్రాస్గా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్నామంటే నడుం దగ్గర ఎత్తి పెట్టకుండా మనకి ఫిట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా సమానంగా పెట్టుకుని ఈ ఎడ్జెస్ అనేవి 4 కూడా సమానంగా పెట్టుకుని షోల్డర్ పక్క నుంచి చంక వైపుకి ఇలా ఒక్క పావించి క్రాస్గా మనం డ్రా చేసుకుని కట్ చేసుకున్నామంటే భుజాలు అనేది జారిపోకుండా ఫిట్గా అయితే ఉంటుందండి. సో మనకి బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్, అలాగే హ్యాండ్స్ వరకు కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ని ఎలా పెట్టుకుని ఈ ఎడ్జెస్కి ఎంతైతే ఉందో అక్కడ వరకు ఇలాగా అటు సైడ్ ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కానీ 3.5 దగ్గర ఒక మార్కు, దానికి ఆపోజిట్లో 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3.5 ఇంచుల దగ్గర నుంచి కింద 3.35 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3.35 ఇంచు దగ్గర నుంచి పైకి ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఇలా ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో మనం యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు సైడు జస్ట్ ఒక్క పావించు క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టక్ అనేది చేసుకోవాలి, అంటే మనకి గుర్తు కోసం. రిమైనింగ్ పీస్లో నుంచి మనకి బ్యాక్ సైడ్ బెల్ట్ కింద వేసుకోవడం కోసం 1.5 ఇంచ్ పొడవుతోటి ఈ విధంగా ఒక చిన్న బెల్ట్ లాగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పీస్లో నుంచి క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకోవాలి. మీకు ఇంకా క్లాత్ అనేది మిగిలింటే కనుక మీకు ఈ షేప్ బెల్ట్ అనేది ఇంకొక పెయిర్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇలా మనకి రిమైనింగ్ మిగిలిన పీస్ అనేది హ్యాండ్ జాయింట్ వేసుకోవడం కోసం మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ ఎలా వేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ పార్ట్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఫైనల్గా కటింగ్ పార్ట్ అయితే ఇదండి. మనకి స్టిచ్చింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.